మనం మన పిల్లలకి నచ్చినవన్నీ ఇస్తున్నాం, కానీ వాళ్ళ శరీరానికి కావాల్సింది ఇస్తున్నామా? పిల్లలు రేపటి పౌరులు. వాళ్ళ మెదడు, ఎముకలు బలంగా ఉండాలంటే మనం అథెంటిక్ ఫుడ్ ఇవ్వాలి. అథెంటిక్ ఫుడ్ అంటే మన తాతలు ముత్తాతలు తిన్న ఆహారానికి వెనక్కి వెళ్ళాల్సిందే. ఈరోజు మన పూర్వీకులు తిన్న కొర్రల గురించి మాట్లాడదాం. కొర్రల్లోని విటమిన్ B1 పిల్లల మెదడు అభివృద్ధికి మరియు ఏకాగ్రత పెంచడానికి తోడ్పడతాయి. పిల్లలు రోజంతా ఎనర్జెటిక్గా ఉండాలి, కానీ మైదా బియ్యం తింటే రోజంతా ఎనర్జెటిక్గా ఉండలేరు, నీరసించిపోతారు. కానీ కొర్రల్లో 8% ఫైబర్ ఉండడం వల్ల స్లో రిలీజ్ ఎనర్జీని ఇస్తాయి. కొర్రలలో ప్రోటీన్, కాల్షియం, మ్యాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మరియు విటమిన్లు ఉండడం వలన ఎదిగే పిల్లలకు ఇది చక్కని ఆహారం. కొర్రలలో ఐరన్ ఎక్కువగా ఉండడం వలన రక్తహీనతకు కొర్రలు చక్కని పరిష్కారం. మరియు మూర్ఛరోగం ఉన్న పిల్లలకు కూడా కొర్రలు చక్కని పరిష్కారం. ఒక గ్లాస్ కొర్రలను బాగా కడిగి 2 గ్లాసుల నీటిని వేసి 8 గంటల పాటు నానబెట్టండి. తరువాత నానబెట్టిన కొర్రలను సేమ్ తెల్లన్నం లాగానే ఉడికించండి. కొర్రన్నం రెడీ. కొర్రన్నం, తోటకూర పప్పు, నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చిందో నచ్చలేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా మీ అమ్మతో కొర్రన్నం, తోటకూర పప్పు చేపించుకొని నెయ్యి వేసుకొని తినండి.